ఇప్పుడు నేను చెప్పే రివ్యూ ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఈ వెబ్ సిరీస్ నేను చాలా అంటే వచ్చి 1 వీక్ అవుతుంది. నేను కొంచెం లేట్గా చూసాను, ఎందుకంటే నేను వెబ్ సిరీస్ ఎక్కువ చూడా. సో దాన్ని అట్లా స్కిప్ చేసిన. కానీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూసిన, దానికి సంబంధించిన వీడియోస్ ఏవైతే వచ్చినాయో కొంచెం బాగుంది రెస్పాన్స్ వచ్చింది. సో చూద్దామా, ట్రై చేద్దామని చెప్పి చేసిన. మొత్తానికి అయితే చూసిన. వెబ్ సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్లా, ఈ వెబ్ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 30 minutes టు 35 minutes మధ్యలోనే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఏముండదు. మంచి ఇంట్రెస్టింగ్గానే చెప్తా ఉంటుంది ఎపిసోడ్. ప్రతి ఎపిసోడ్ తగ్గట్టు పోతానే మంచి ఇంట్రెస్టింగ్గా మారుతుంటుంది. లాస్ట్ ఫైనల్ ఒక 2-3 ఎపిసోడ్లు ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మంచి ట్విస్ట్ ఉంటాయి, అంటే ట్విస్ట్లు మంచిగా ఉంటాయి. కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటాయి, మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేసేస్తాం ఈజీగానే. ఇక దీని స్టోరీ విషయానికి వస్తే, ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ చనిపోతే వాళ్ళ ఆయన ఆస్తి అనేది పంచాలని చూస్తాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళందరినీ ఒక ఐలాండ్కి పిలిపిస్తాడు. ఐలాండ్లో వాళ్ళు ఒక 1 వీక్ ఉండాలి. ఆ 1 వీక్లో వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చనిపోతారా, మరి వాళ్ళని చంపేస్తారా అనేది మిస్టరీ అన్నట్టు. అది ఏమైద్ది, ఎట్లా అయింది అనేది చూస్తే మీకు స్టోరీ మొత్తం చూస్తే అర్థమైపోద్ది. వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది, అంటే మంచి ఇంట్రెస్టింగ్ ఉంది, మంచి బాగుంది, చూడొచ్చు, ఎక్కడ బోర్ ఉంటుంది. చెప్పినా కదా, ఎపిసోడ్ పోతా అంటే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఏమైంది అని చెప్పి కొంతమంది గెస్ చేస్తాం, కొంతమంది గెస్ చేయలేము అన్నట్టు. ట్విస్ట్ కూడా, సస్పెన్స్ కూడా ఉంటుంది. ప్రతిదీ బాగా తీసుకొచ్చిండు. కానీ కొన్ని క్యారెక్టర్స్ నాకు అంత ఎక్కలేదు, అంటే కొన్ని కూడా కాదు, ఒక క్యారెక్టర్ అలా ఏంటంటే ముస్తఫా అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ నాకు ఎక్కలేదు, ఎందుకంటే ఆయన పొడిచినాకేం కాదు, ఆయన కొట్టినాకేం కాదు, పొడిచిన పన్ను మళ్ళీ లేచేస్తాడు. ఇది కొంచెం నాకు ఎక్కలే క్యారెక్టర్. అంటే అది మనిషిగా మళ్ళీ రోబోనా, మనిషినప్పుడు మనిషి పొడితే పడిపోవాలి, మళ్ళీ ఇట్లా లేచేస్తాడు. అది కొంచెం అంటే సినిమా టైప్లో, అంటే కొంచెం రియాలిటీగా తీసినప్పుడు ఇవి కొంచెం రియాలిటీ ఉంటే బాగుంది అనిపించింది నాకు. అంతే తప్ప మిగతా ఏం లేదు. వెబ్ సిరీస్ చాలా బాగుంది, చూడని వాళ్ళంటే యూస్ చేయండి, చూసిన వాళ్ళైతే ఏం లేదు. ఇదైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది. అంటే నాలాగా కొంచెం లేట్గా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళు రివ్యూస్ చెక్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం రివ్యూ చేస్తున్నా. చూసిన వాళ్ళైతే యూస్ చేయండి. ఎట్లుందో మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. చూడని వాళ్ళు చూసి కామెంట్ చేయండి ఎట్లుందో, నేను చెప్పింది కరెక్ట్ ఉందా తప్పు ఉందా అని చెప్పి. ఇదైతే రివ్యూ నాకైతే మంచిగా అనిపించింది. ఎక్కడైతే బోర్ కొట్టదు, మంచి నీట్ వెళ్ళిపోతూ ఉంటుంది. యాంకర్ సుమో వాళ్ళ కొడుకు ఉన్నాడు, ఇలా పబ్లికం సినిమాలో చేసిండు హీరో, ఆయన పేరు నాకు గుర్తుకొస్తలేదు, ఆయన కూడా ఉన్నాడు. ప్రతి క్యారెక్టర్ ఇట్లా వేరైతే కాదు, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నది. ఏ క్యారెక్టర్ ఎట్లా అని చెప్పి అది ఉంటుంది. మంచి ట్విస్ట్ అవుతున్నాయి, ప్రతి క్యారెక్టర్ కూడా ట్విస్ట్ రివాల్వ్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. అసలు ఎందుకు చంపుకుంటారు, ఎవరు చంపుకుంటారు, వీళ్ళంతా ఎవరు, అసలు ఇంతమంది ఒక ఫ్యామిలీ ఏంది అనే ఒక చిన్న డౌట్స్ వస్తా ఉంటాయి. దానికి మెల్లమెల్లగా ఎపిసోడ్ క్లియర్ చేసుకుంటూ పోతా అంటాడు. చాలా బాగుంది, డైరెక్టర్ కూడా చాలా బాగా తీసిండు. బోర్ అయితే ఎక్కడ కొట్టది, మంచి ఎంగేజింగ్ అనిపిస్తుంది. చెప్పాలంటే బోర్ అయితే ఎక్కడ కొట్టది, మంచి ఎంగేజింగ్ అనిపిస్తుంది. వెంటనే వెబ్ సిరీస్ చూడాలనుకుంటే వెంటనే చూసేయండి, ది మిస్టరీ ఆఫ్ మోక్షాస్ ఐలాండ్. చాలా బాగుంది. ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వెబ్ సిరీస్ కొంచెం ఇగ్నోర్ చేసే వాళ్ళు ఉంటే నేను ఖచ్చితంగా సజెషన్ చేస్తున్నా, ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే నాకు వెబ్ సిరీస్ ఎందుకు నచ్చాయంటే, ఒక్కొక్కటి 1 hour కానీ, లేకుంటే 40 minutes కానీ, 35 minutes కానీ, ఇంత లెంత్ ఉంటే నేను చూడలేను. అంటే నాకు ఫస్ట్ ఒకటి 2 ఎపిసోడ్ వస్తే చూస్తా, లేకుంటే కూడా లిమిట్ తక్కువ ఉంది, నాలాగా టైం తక్కువ ఉంది కాబట్టి చూద్దాం అనుకునే వాళ్ళు బెస్ట్గా చూసుకోవచ్చు. చాలా బాగుంది, ఎంగేజింగ్ ఉంది. అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ తీసేస్తే చాలా బాగుంది. అంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మిస్టేక్స్ చెప్తున్నా, అంతే తప్ప మీకు అట్లా అనిపించకపోవచ్చు. కానీ మంచి టైం పాస్ అండ్ ఎంగేజింగ్ ఉంటుంది. మంచి ట్విస్ట్లు కూడా ఎక్స్పెక్ట్ చేయని ఉంటాయి, కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, కొన్ని ఎక్స్పెక్ట్ చేయం. ఇదైతే పక్కా బాగుంది, చాలా బాగుంది. మీకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇట్లా లేకుంటే మీకు ఎక్కడ వెళ్ళినా బాగా తెలుసు, అక్కడ చూసేయండి. థ్యాంక్ యూ. నాకు నా రివ్యూ మీద వస్తే లైక్ చేయండి, మీరు చూసినా ఉంటే కామెంట్ చేయండి, చూసే వాళ్ళు ఉంటే చూస్తాను కామెంట్ చేయండి, చూసినాక కూడా ఎట్లుందో కామెంట్ చేయండి, నా రివ్యూ ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.